ఇల్లు కట్టుకునేటప్పుడే ఇంటి డిజైనింగ్ గురించి కొంతమందికి పక్కా ప్రణాళికలుంటాయి. ఇంట్లోని వస్తువులు కళాత్మకంగా ఉండాలని, ఇట్టే ఆకట్టుకునే విధంగా కనిపించాలని అధిక శాతం మంది కోరుకుంటారు. ముఖ్యంగా పాతకాలపు ఫర్నిచర్తో ఇంటిని అలంకరించాలనే కోరిక నవతరం గృహ యజమానులు ఇష్టపడుతున్నారు. ఇలాంటి వారి కోసమే మార్కెట్లో ప్రత్యేకంగా యాంటిక్ ఫర్నిచర్ షోరూములు ఏర్పాటవుతున్నాయి. మరి మార్కెట్లో లభించే పాతకాలపు ఫర్నిచర్ గురించి పలు ఆసక్తికరమైన అంశాలు నేటి గృహశోభలో తెలుసుకుందామా? సాధారణంగా కళాత్మకమైన పురాతన వస్తువులంటే చాలామంది ఇష్టపడతారు. అందులోనూ మన పూర్వీకులు ఉపయోగించిన ఫర్నిచర్ ఇప్పుడు ఇంట్లో ఉన్నది అంటే ఇప్పటి కాలంలో అది అద్భుతమైన ఇంటీరియర్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారు ఇంట్లో వాడిన వస్తువులు ఎంతో కళాత్మకంగా ఉంటాయి. ఇంటికొచ్చే అతిథులను ఇట్టే ఆకర్షిస్తాయి. మనకు తెలియకుండానే వాటికి ఆకర్షితులమవుతాం. ఎవరైతే ఇంటికి అనుగుణంగా తయారు చేసుకున్నారో ఇంట్లో వాడే ఫర్నిచర్ బట్టి వారి ఆర్థిక పరిస్థితి, అభిరుచి, హోదా తెలియచేస్తుంది. ఆ ఇంట్లో ఉన్న పడక కుర్చీ, దీవాన్, సోఫాలు, మడత మంచాలు, గోడలకు అమర్చే డిజైనింగ్ డ్రెస్సింగ్ టేబుల్ కావచ్చు, భూషణాలు, ఇలా ఎన్నో శిల్పుల నుంచి జాలువారిన అద్భుత కళాఖండాలు. కాలం మారింది, కాలంతో పాటు మనము మారుతున్నాం, మన అభిరుచులు కూడా మారుతున్నాయి. ఇలాంటి ఫర్నిచర్ ఇప్పుడు ఇంటీరియర్ డిజైన్లో భాగమైంది. నవతరపు గృహ యజమానుల అభిరుచి గుర్తించి ఇలాంటి ఫర్నిచర్ తయారు చేయటం, పాత వాటిని రిపేరు చేయడం ద్వారా గృహ యజమానుల్ని తయారీదారులు ఇట్టే ఆకర్షిస్తున్నారు. పాత ఫర్నిచర్ తీసుకొని దీనికి మంచిగా రీఫినిష్ చేసి మళ్ళీ సేల్ చేస్తాము. కస్టమర్లు దీనికి సేమ్ డిజైన్లో ఒక చిన్నది కావాలా, పెద్దది కావాలంటే కూడా సేమ్ ఇలాగే చేసి ఇస్తాము. ఇంకొకటి, పాత ఫర్నిచర్ ముందు కాలంలో మంచి క్వాలిటీ ఉంటుండే, వుడ్ వర్క్మెన్షిప్, అందుకే ఈ ఫర్నిచర్కి చాలా వాల్యూ ఉంది. కస్టమర్లు సేమ్ ఇలాగే కాపీ చేయాలి, రెప్లికా చేయాలంటే కూడా చేసి ఇస్తాం మేము. ఏ మోడల్ కూడా కానీ వాళ్ళు ఫోటో తెచ్చి ఇచ్చినా కూడా దానికి కాపీ చేస్తాం. ఏమైనా చూపెట్టిన ఫర్నిచర్ దానికి కూడా కాపీ చేసి ఇస్తాము. యాంటిక్ ఫర్నిచర్ కావాలంటే ధర ఎంతవరకు పెట్టచ్చో నిపుణుల మాటల్లోనే విందాం. వాల్ హ్యాంగింగ్ జరోకా ఫ్రేమ్, బర్మా టీకుడ్, ఇదేమో పిల్లర్ వాల్ హ్యాంగింగ్, స్మాల్ జాగా ఫిలప్ చేయడానికి డెకరేషన్ పీస్. ఇది చెస్ట్ ఆఫ్ డ్రా రోజుట్, స్మాల్ డ్రాస్ ఉంటుంది, బెడ్రూమ్లో యూజ్ చేస్తారు దీనికి. దీని ప్రైస్ 12,000 to 18,000 వరకు ఉంటుంది. ఇది దివాన్ ఇండియన్ టీకుడ్లో చేసినాము. సైజ్ని బట్టి 18,000 to 34,000 వరకు దీని ప్రైస్ ఉంటుంది. స్టైలిష్గా ఉంటుంది చూడడానికి. ఇది కాంపాక్ట్ బార్, స్టోరేజ్ కెపాసిటీ చాలా ఉంటుంది. దీంట్లో అన్ని బాటిల్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ గ్లాస్, కింద బాటిల్స్, ఇక్కడ కింద కూడా స్పేసెస్ ఉంటుంది. స్లైడింగ్ డ్రా ఉంటుంది, బయట తీసి బాటిల్ వేసి మళ్ళీ స్లైడ్ చేసుకోవచ్చు. ఇది ప్రైస్ 20,000 నుంచి 30,000 వరకు ఉంటుంది. టెలిఫోన్ టేబుల్, మ్యాగజైన్ స్టాండ్, సైడ్ బోర్డ్ టేబుల్ లాగా వాడచ్చు. దీనికి స్మాల్ డ్రెస్సింగ్ టేబుల్ లాగా కూడా వాడచ్చు. ఇండియన్ టీకుడ్లో చేసినది. ఇది రోల్ టాప్ టేబుల్ అండి, రీడింగ్ టేబుల్ అండ్ రైటింగ్ టేబుల్. ఇది ఓల్డ్ పీస్ కాపీనండి. చార్లెస్ డికెన్స్ నుంచి ఏ మోడల్స్ ఉండేయండి. సహజంగా కనిపించే పడక కుర్చీలు అన్నమాట, సంప్రదాయబద్ధమైనవి. ఇంటికి పెద్ద ఆ కుర్చీలోనే కూర్చోవాలనే సంప్రదాయం మంది. టేక్ వుడ్తో ఉంటాయండి, రోజ్ వుడ్తో ఉంటాయి.
ఇప్పుడు మీరు చూస్తుంది గుజరాతీ జూలానండి. ఆంధ్రాలో ఒకటే బల్లలాగా ఉంటుంది, అదే గుజరాత్లో వచ్చేసి ఈ మోడల్లో ఉంటుంది. మనం ఇది వేసుకున్న తర్వాత ఎటువైపైనా ఫేస్ చేసుకోవచ్చు. 2 సోఫాగా ఉపయోగించుకోవచ్చు, 3 గొలుసులు వేసుకొని ఉయ్యాలుగా ఉపయోగించుకోవచ్చు. ఇది కంప్లీట్ టీక్ వుడ్ హ్యాండ్ మేడ్ అండి. ఇది నల్లకర్ర బోషాణం అండి. వెనక మన ఇళ్లలో వరండాల్లో ఉండేది. మధ్యాహ్నం పూట వచ్చి కాసేపు పడుకోవటానికి, పిల్లలు ఆడుకోవటానికి అట్లా ఉపయోగించేవాళ్ళు. పాత సామాను ఉంటే లోన్ వేసుకునేవాళ్ళు. 3 విధాలుగా ఉపయోగించుకోవచ్చు. డూప్లెక్స్ హౌసెస్ వచ్చినప్పుడు మెట్లు వస్తాయి కదా, ఆ మెట్ల కింద దీన్ని ఉపయోగించుకొని స్టోరేజ్గా ఉపయోగించుకోవచ్చు. మేము బార్ కౌంటర్ కొంతమందికి ఉపయోగపడుతుందని బార్ కౌంటర్గా చేసాము. సైడ్ టేబుల్గాను పెట్టుకోవచ్చు. సారెపేట గోదావరి జిల్లాల సంప్రదాయం. ఇవి రంగంపేటలు బర్మా నుంచి తయారై వచ్చేయండి. ఆడపిల్లలు వెంట వివాహం చేసుకున్న తదుపరి దానిలో నగలు, వెండి సామాను, బట్టలు పెట్టి పంపించేవాళ్ళు. ఎన్ని పెట్టెలు పంపిస్తే అంత గొప్పతనం కింద ఉండేది. ఇది బోషాణం బాక్స్లో చిన్న రకం బోషాణం అనుకోవచ్చు అండి. దీన్ని ఈరోజు మేము తీసుకొచ్చి, అంటే మామూలుగా చలికాలం వాడే రగ్గులు అవన్నీ చేసుకొని బెడ్రూమ్లో ఒక సైడ్ బోర్డ్గా పెట్టుకోవచ్చు. కూర్చోవటానికి కూడా ఉపయోగపడుతుంది. ఇది మామూలుగా మగవాళ్ళు షేవింగ్ చేసుకునేదండి. షేవింగ్కి సంబంధించిన సామానాన్ని పెట్టుకోవటానికి ఒక అర ఉంటుంది. టేక్వుడ్ మంచాలు టైల్స్తోనూ రోజ్వుడ్ మిక్సింగ్తోనూ వస్తాయి. పూర్వము కొంచెం ఎత్తు ఉండేయండి, ఆ ఎత్తును కాస్త తగ్గించి ఈ రోజుకి ఉపయోగపడేటట్లుగా తయారు చేస్తున్నాం. చిన్నపిల్లలు ఉయ్యాలండి నల్లకర్రతోది. అది పరేయకుండా ఈరోజు గ్లాస్ వేసి సెంటర్ టేబుల్గా చేసాం. నల్లకర్ర కుర్చీలు కేన్తో అల్లినవి. కాశ్మీర్ నుంచి వచ్చింది. చినార్ లీఫ్ ఉంటుంది వాళ్ళ సింబల్, కాశ్మీరీ సింబల్ది. పొడవుగా ఉన్న హాల్స్ మధ్యలో డైనింగ్ హాల్ని, డ్రాయింగ్ రూమ్ని వేరు చేసుకోవటానికి ఉపయోగించుకోవచ్చు. పార్టీషన్ ఉందన్నమాట. టీక్ వుడ్ బీరువా. ఇది బీరువాల్లో బోల్డెన్ రకాలు ఉంటాయి. బట్టలకు ఉపయోగించుకునే కొన్ని, బొమ్మలకు ఉపయోగించుకునే కొన్ని గాజు సామాను అలా పెట్టుకునే కొన్ని ఉంటాయి. ఇదైతే ప్రత్యేకించి బట్టలకి బీరువా. ఇది మధ్యలో ఉన్నది ఏమన్నా నగదు కానీ నగలు కానీ భద్రపరుచుకునేవారండి. తత్తిమాదంతా మామూలుగా బట్టలది. డ్రెస్సింగ్ టేబుల్స్ అండి, రకరకాలవి. సహజంగా ఇది ఆడవాళ్ళకు ఉపయోగించుకునేటట్లు లోన్ ఉండేవి. 3 అద్దాలు డ్రెస్సింగ్ టేబుల్ అండి. ఇది బొమ్మల బీరువానండి. ఇందా చెప్పినట్లు కబోర్డ్స్లో ఇది ఒక రకం అన్నమాట. ఇదివరకు ఏదైనా పోర్సిలిన్ బొమ్మలు, ఇత్తడి సామాను అలాంటివన్నీ జాగ్రత్తగా భద్రపరచుకోవటానికి అద్దాలు వేసి గ్లాసెస్ వేసిన దాంట్లో పెట్టుకునేవాళ్ళు. శ్రీనిలయంలో మరో విరామం.